Hello everyone, welcome back to our YouTube channel. This is Satvik. నేను వెళ్ళే ప్రతి చోట మీరు ఉన్నట్లే. ఫ్రెండ్స్, నా థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ మీకు అర్థమైపోయింది. నా పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో పాటుగా అయితే మధురవాడ దగ్గరలో ఉన్న అష్టలక్ష్మి దేవాలయానికి అయితే నేను రావడం జరిగింది. గుడి చాలా బాగుందండి, మీరు కూడా చూడండి. నేను పూజా సామాగ్రి తీసుకొని ఎంట్రన్స్లో ఇలా ఉందండి, లోపలికి వచ్చాను. గుడి గురించి వివరణ మనం తెలుసుకుందాం. ఈ చిన్న వీడియో మీరైతే స్కిప్ చేయొద్దండి, చాలా బాగా ఉంది గుడి. మీరు కూడా మొత్తం చూడండి. లోపల 2 గుడులు అయితే ఉన్నాయండి. అష్టలక్ష్మి దేవాలయం మరియు శివాలయం కూడా ఉందండి. గుడి ఉండే లొకేషన్ అయితే మనం తెలుసుకుందామండి. అష్టలక్ష్మి దేవాలయం అన్నమరాజు నగర్, కొమ్మాది దగ్గరలో, మధురవాడ, విశాఖపట్నం అండి. మీరు గూగుల్లో కూడా గూగుల్ మ్యాప్ ఫాలో అయ్యి రావచ్చు. అష్టలక్ష్మి మరియు వైశాఖేశ్వర ఆలయం విశాఖపట్నంలోని మధురవాడ వద్ద బంగాళాఖాతం ఒడ్డున ఉంది. భారతదేశం యొక్క తూర్పు తీరంలో కేంద్ర ఆలయంలో అరుదైన భంగిమలో లక్ష్మి మరియు శ్రీమన్నారాయణ దేవతల అందమైన మరియు మహిమాన్వితమైన విగ్రహాలు ఉన్నాయి. దేవత విష్ణువును ఆకర్షిస్తూ వీణ వాయిస్తుంది. శ్రీమన్నారాయణుడు తన భక్తుల కోరికలను తీర్చడానికి దయగల మానసిక స్థితిలో ఉన్నాడు. ప్రధాన ఆలయానికి పక్కన అష్టలక్ష్ములు ఉన్నాయి. ఈశ్వర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి మరియు వరలక్ష్మి వంటి దేవతలు భక్తులకు 8 రెట్లు వరాలను ఇస్తున్నారు. సముద్రం మహావిష్ణువు నారాయణుడు నివాసం. ఇది లక్ష్మీదేవి జన్మస్థలం. విశాఖపట్నం సముద్ర తీరం లక్ష్మీనారాయణ ఆలయానికి అనువైన ప్రదేశం. వైశాఖేశ్వరుడు ఒక పెద్ద స్ఫటికలింగం. ఇది చుట్టూ కాంతిని ప్రసరిస్తుంది. ప్రధాన ఆలయానికి ఇరువైపులా మంగళగౌరి, బాలగణపతి మరియు బాలసుబ్రహ్మణ్యం వంటి చిన్న ఆలయాలు, శివ కుటుంబం, స్వామి సూర్యనారాయణుడు కర్మసాక్షిగా నిలబడి భక్తులకు ఆరోగ్యం మరియు ఆనందాన్ని అందిస్తున్నారు. ప్రవేశ ద్వారం ఎదురుగా అభయాంజనేయ స్వామి అరచేతులతో ముడుచుకున్న క్షేత్రపాలకగా నిలబడి ప్రాంగణంలోకి ప్రవేశించిన వారందరికీ ఆశీర్వాదాలను కురిపిస్తున్నారు. జగద్గురు ఆదిశంకర మరియు నవగ్రహాలు కూడా ఉన్నాయి. అతి తక్కువ కాలంలోనే ఈ ఆలయం విశాఖపట్నంలో సింహాచలం, కనకమహాలక్ష్మి ఆలయం మరియు కైలాసగిరి తర్వాత సందర్శించదగిన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటిగా మారింది. బాగా నిర్వహించబడుతున్న తోట వికసించే పూలతో నిండి ఉంది. స్వామి పాదాలను వద్ద సమర్పించడానికి ఆసక్తిగా వేచి ఉంది. మీరు గమనించినట్లయితే వీడియో రిపీట్ చేస్తూ నేను వివరించడం జరిగింది. ఎందుకంటే వీడియో లెంత్ తక్కువ ఉంది. నేను వివరణ ఇవ్వడం కోసం వీడియో రిపీట్ చేయడం జరిగింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లైక్ అయితే కొడండి.